people, welcome back to the Uncertified Guys. So guys, finally మన కన్నప్ప official teaser 2 వచ్చేసింది and we are going to react to it. Starting వచ్చేసి చెప్పాలా? చెప్పాల్సిందే కదా. చెప్పాల్సిందే మన డార్లింగ్ ప్రభాస్ అన్నయ్య. yes and మోహన్ బాబు మోహన్ లాల్ and మన అక్షయ్ కుమార్ సార్ కూడా ఉన్నారు. వావ్, మంచు విష్ణు అన్న. ఇంకా అక్షయ్ కుమార్ ఇంకా ప్రభాస్ ఫ్రీ చేశారు ఈ మూవీలో. ఓ అవునా? గ్రేట్. సో ఓకే, సో బేసిక్ గా చెప్పాలంటే మనం ఈ రోజు రియాక్ట్ చేయబోతున్నాం కన్నప్ప ఆఫీషియల్ ట్రైలర్ నెంబర్ 2. టీజర్ నెంబర్ 2 కి రియాక్ట్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా? yes. సో రెడీ 3 2 1 let's go. yes. గూడెం మీద పడబోతున్నారు. ఎవరు భయపడకండి. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి, తెలుసుకుందాం. ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తల్లు కోరుకునే ఈ రాయి దేవత. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? జస్ట్ చిన్న చిన్న స్క్రీన్ టైం లెక్క ఉండాల్సిన ప్రభాస్ షిట్. సో అది వాస్ ఎక్స్పెక్టింగ్ మచ్ స్క్రీన్ టైం ఫ్రమ్ ప్రభాస్. బట్ మెయిన్ థింగ్ చెప్పాలంటే ట్రైలర్ లో కొద్దిగా గ్లిమ్సెస్ ఆడు తెలుసా, అందరు ఫ్యాన్స్ ని ఒక వేరే లెవెల్లో ఇలా అనుకోవడానికి. సో మనం మీ టీజర్ నుంచి కూడా కొంచెం స్టోరీ అనేది బ్రేక్ డౌన్ చేయొచ్చు. సో మన ఏమంటారు మంచి వయసులో వచ్చేసి అతిష్ట అంటారు ఎవరు అంటే నాస్తి కూడా అన్నాడు కదా, హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో అలానే మరి మన మోహన్ బాబు క్యారెక్టర్, మోహన్ బాబు కదా. సో మన మోహన్ బాబు క్యారెక్టర్ అతను శివుడు భక్తుల్లా ఉన్నాడు. దాని తర్వాత వారసి అలా ఇలా అవుతుంటే మనోడు ఆ రాయిని పూజించాల్సిన అవసరం మనం చేసే ముందు అని. దాని తర్వాత మనం ముందు కూడా చూసినాం ఒకసారి. తర్వాత భక్తుల్లా కన్వర్ట్ అవుతాయేమో అలాంటి శివయ్య అని. కలిపితే మనోడు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, శివయ్య అని అడుగుతుంది. సో బేసిక్ గా చెప్పాలంటే ట్రైలర్ మాత్రం బాగా కట్ చేశారు అండ్ స్టోరీ ఎక్కువ అంటే ఉంది, ఫైటింగ్ ఉంది, బట్ దీనిలో విలన్ ఎవరు ఇదెవరు ఏం ఎక్కువ రివీల్స్ కూడా ఏం చేయలేదు. చాలా ఎక్కువ కాబట్టి 2 పార్ట్ ఉండొచ్చు. అది మేబీ ఉండొచ్చు. అండ్ ప్రభాస్ సార్ వచ్చేసి రుద్ర రోడ్. ఎందుకంటే నాకు మెయిన్ గా ఏమనిపిస్తుంది అంటే ప్రభాస్ ని రుద్రాలో ఎందుకు అపీరెన్స్ ఇచ్చారంటే ఎక్కువ స్క్రీన్ ప్లే అని ఇద్దాం అనుకున్నారంటూ అంటే అనుకున్నట్టున్నారు. అందుకోసమే రుద్ర అనే క్యారెక్టర్ కూడా సెట్ అవుతాడు బ్రో మన ప్రభాస్. మోహన్ బాబు వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ హి ఇస్ అండ్ ఐ యామ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ హిస్ అపియరెన్స్ ఇన్ దిస్ మూవీ. సో ఆల్ ప్రతి మంచి మూవీలో ఉంటాడు కదా మంచి కరెక్ట్. ఆయన అపియరెన్స్ తోనే ఆ మాత్రం నడుస్తుంది అనిపిస్తుంది. అతని డైలాగ్ డెలివరీ అయినా కూడా సీన్స్ ప్రెజెంట్ కూడా బాగుంటది. అందులో ఎలాంటి రోల్ చేయబోతున్నాడు సో అది మనకు మూవీ థియేటర్ లో మనకు తెలుస్తుంది. సో మనం ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం. ఫస్ట్ అయితే ట్రైలర్ వచ్చిన తర్వాత మూవీ ఎప్పుడు వస్తుందో ఆ మూవీ కోసం వెళ్ళి దాని తర్వాత మూవీ రివ్యూ కూడా ఇదే ఛానల్ లో అప్లోడ్ చేస్తాం గైస్. ఫర్ దట్ మేక్ షూర్ యు హిట్ దట్. ఒపీనియన్ ఏంటి అసలు చెప్పండి గైస్ మీ ఒపీనియన్. సో చెప్పు శ్యామ్ బ్రో నీకు ఎలా అనిపించింది? నాకు లాస్ట్ 10 సెకండ్స్ వచ్చింది. 10 సెకండ్స్ నచ్చింది అంతే. నీకు బ్రో? సో ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు కమెంట్స్ లో అంత స్టోరీ ఉండదు అని చెప్పి ఒక కమెంట్ అయితే చదివిన. ఆయనకి ఎవరికో కన్నప్ప స్టోరీ తెలుసా అంట, కానీ ఇప్పుడు ఇది చూస్తుంటే ఇంత స్టారింగ్ పెట్టుకుంటే 2 పార్ట్లు వచ్చేటట్టు ఉందన్న. సో మరి స్టోరీని మోడిఫై చేస్తారా, నిజంగా అంత స్టోరీ లాగుతారా చూడాలి. కన్ఫర్మ్ చేయలే వాళ్ళు మూవీ టీమ్. వాళ్ళైతే కన్ఫర్మ్ చేయలే. ఐ మీన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి బ్రో.
ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే క్యాస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ మెయిన్ అసలు చెప్పాలంటే దీంట్లో కాజల్ ని చూపెట్టదు తెలుసా? కాజల్ అవునవును సారీ అక్షయ్ కుమార్ పక్కన సారీ నేను అంత గమనించలేదు. అక్షయ్ కుమార్ పక్కన చూసాను బయటలు పంపుతాయి guys. కానీ నిజం చెప్పాలంటే క్యాస్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం ఒక చిన్న టీజర్ అనేది చిన్న గ్లిమ్స్ అనేది చూపించారు. ఆ గ్లిమ్స్ లో మనకు అందరి క్యాస్ట్ అనేది చూపించేస్తారు. ఆ క్యాస్ట్ చూసిన తర్వాతనే లైక్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది, ఎందుకంటే క్యాస్ట్ ఇంత స్ట్రాంగ్ ఉంటే మూవీ ఇంకా ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అని. సో అంటే నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది, అంటే లైక్ బ్రిలియంట్. కాస్టింగ్ పైన మస్తు ఫోకస్ పడుతుంది. సో కావాల్సిన హైప్ అయితే వస్తుంది. ఎస్, సో చూద్దాం మనకు లైక్ థియేటర్ లో మనల్ని ఇంప్రెస్ చేస్తారా లేకపోతే ఏం జరుగుతుందో అది మన థియేటర్ లో మూవీ థియేటర్ లో వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది మనకు. చెప్పొచ్చు బట్ మనకు మూవీ చూసిన తర్వాతనే తెలుస్తుంది. సో ఎస్ గైస్, ఆ మూవీ రివ్యూ కూడా ఇదే ఛానల్ రాబోతుంది, ఆల్రెడీ మనం చెప్పాము. సో సేమ్ మేక్ షూర్ యూ హిట్ దట్ Subscribe button. అండ్ లైక్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో చెప్పండి అమ్మా చెప్పండి కామెంట్ రిజల్ట్ కట్ చేసిన తర్వాత చెప్పండి అంటే audience guys. సరే చెప్పండి. సో బై బై, కలుసుకుందాం ఇంకో వీడియోలో. సో గైస్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. సో Till then, take care, bye bye, have fun, I see you love all, you. good night, good evening, good afternoon, whatever time you see this video. Ta-da, take care. Mwah.